ఈరోజు మనం వచ్చింది వాటర్ ఫాల్స్కి వచ్చాం గాయస్. దారమటం వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. పైకి వెళ్తున్నాం పదండి. ఇప్పటి వరకు ధర్మటం వీడియోస్ చాలా మంది చేశారు, కానీ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందన్నది ఎవరూ చూపించలేదు. మేము ఈరోజు ఆ డే చేసి పైకి వెళ్ళాలనుకుంటున్నాము. చాలా రగుల్స్ అండ్ ట్రెక్కింగ్స్ ఉంటాయి, అడ్వెంచర్ బాగుంటుంది. లెట్స్ గో. ఎప్పుడొచ్చినా సరే ఇక్కడ సీబీచ్ ఇక్కడ పోవడానికి చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 1 km ఉంటుంది అంతే టెంపుల్ దగ్గర నుంచి. లోతు బాగానే ఉంటుంది, చక్కగా ఎంజాయ్ చేస్తూ కుర్రలంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేము ఎప్పుడొచ్చినా ఇక్కడ ఉంటాము. ఆల్మోస్ట్ చిన్న కొండ ఎక్కేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే కొండ మీదకి వెళ్ళాలి. మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా తీరిపోతుంది ఫ్రెండ్స్. వేరే కొండపైకి వెళ్తుండగా స్టార్టింగే వాటర్ ఫ్లో తగిలింది. మనం ఈ వాటర్ ఫ్లో అంటేనే పైకి వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఆ చెట్టు వేర్ల సాయంతో మేము పైకి ఎక్కాము. పైన ఇంకా బాగుంది, మీరు కూడా చూడండి. సమ్మర్ కాబట్టి వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంది. అదే వర్షాకాలంలో అయితే వాటర్ ఫుల్ ఫ్లో ఉంటుంది అండ్ చూడడానికి చాలా బాగుంటుంది. దారమట జలపాతాలు నర్సీపట్నం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇది నర్సీపట్నంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఇక్కడికి పిక్నిక్కి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ నీరు 365 days పర్దనే ఉంటుంది. మేము మా ఫ్రెండ్స్ అయితే వారానికి 2-3 times వస్తూనే ఉంటాము. ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది అంటే ఈ వాటర్. చూడండి ఎంత క్లారిటీగా ఎంత నీట్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. కానీ వెక్కుతుంటే సరదా తీరుతుంది. చుట్టూ అడవి, మధ్యలో మేము ఉన్నాము. థ్యాంక్స్ సాయి. పులుపులుగా తీతీగా పండు చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా వీటిని బొట్టు మాడిపోలే అని అంటారు. చాలా చిన్నగా ఉంటాయి సాధారణ మాడిపోల కంటే. చూడండి పండు బాగా ముగ్గింది.
పుల్లగా తీగా టేస్ట్ అయితే చాలా బాగుంది. శివరాత్రి పండుగ, కార్తీక మాసం పండుగ సీజన్లో ఇక్కడికి చాలా అంటే చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు కూడా విజిట్ చేయాలి. ఇంత ఎండలో ఇలా పైకి వెళ్తుంటే సరదా తీరిపోతుంది. చూడండి ఎంత పైకి ఎక్కామో. ఇంత కష్టపడి ఎక్కాల్సి వస్తుంది. ఏమనిపిస్తుంది? ఎంత కష్టమో అని తెలుస్తుంది. ఇది అసలైన వే ఉంటాయి ఇక్కడ, వే చూసుకుంటే అటువైపు వెళ్దామంటే అటువైపు వెళ్దామంటే మొత్తం దట్టమైన అడవి. లోపల తీరుతుంది. మీకు ఏం తెలుసురా బాధ, ఎక్కుతుంటే తెలుస్తుంది. ఎక్కేదంతా అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, అంత కష్టంగా ఎక్కాము. మధ్యలో 2-3 దగ్గర స్లిప్ కూడా అయ్యాము. ఒక్కొక్కరు అలసిపోయి ఊపిరి ఆడక ఇప్పుడు వరకు ఎక్కిన కష్టం అంతా ఇక్కడి నుంచి చూస్తుంటే కష్టమే అనిపించట్లేదు. అటువైపు కూడా చూడండి. చూడండి ఇక్కడ మార్క్ చేసి కనిపిస్తుంది కదా, అదే తాండవ డ్యాము. అది కూడా వీడియో చేస్తాను, మిస్ అవ్వద్దు. ఇంతకు మించి ఇక్కడ నుంచి పైకి వెళ్ళలేకపోయాము, నిరాశతో తిరిగి వచ్చేసాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తి చేస్తాను, మిస్ అవ్వద్దు.